Wrong. Which is right? Yes, that is right. That is right. This is what is this? 300. 300. Now 720. 720. Right? This is 700. 730. 730. Can you write? Come. 730. Correct. 730. This is 730. Huh? 730. 840. 840. Can you write? Okay, come. 840. 840. 40. Is it right? No. Who will write correct? Can you write? Come. 840. Very good. Very good. 840. 840. 350. 350. Right? Good. 680. 680. Can you write? Come. 680. 80. Very good. 920. 920. Can you write? Come. 920. Very good. 920. Right? What will you write? I didn't say anything. This is 920. 920. This is 921. 431. 431. Who will write? 431. Can you write? 431. This is 921. 431. 31. Right. 652. 652. 652. 52. 52. 50. 50. 52. No.
చేయి తీసుకున్నాక వెళ్ళలేదు. 652. వెరీ గుడ్. 283. 283. 200. 333. 333. 333. Good. 300. 998. 998. నీకు మళ్ళీ ఇంకోసారి 998. 98. Very good. Come. 776. 776. Very good. సో పిల్లవాడికి ఉండేటువంటి సిస్టమ్ ఏంటి అంటే ఒక సీక్వెన్స్ మనం ఇస్తే దాని ఆధారంగా వాడు అనేకం నేర్చుకుంటాడు. చాలామంది చేస్తున్నది ఏంటి అని అంటే 1 2 3 4 పెట్టించడం, వాడికి చెయ్యి నొప్పి వచ్చేంత వరకు రాయమంటారు. రాసేసిన తర్వాత వాడికి వచ్చు 200 వరకు వచ్చు. కానీ వాడు ఏం చేస్తాడు 121 రాసేస్తాడు, పిచ్చిపెడతాడు. మనం ఏం చేస్తాం 121, 122, 123 పెట్టిస్తాం. వాడికి విసుగొస్తుంది అన్నట్టు. పిల్లవాడికి అన్ని రాయడం ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు అభ్యాసం చేస్తే ఏం చేసిండ్రు, ఈ ఒక్క అబ్బాయి తప్ప మిగిలిన వాళ్ళు మనం చెప్పింది రాశారు, మనం రాసింది వాళ్ళు చెప్తున్నారు. సో తర్వాత చేయాల్సింది ఏంటి అంటే మరి వరుసగా రాయాలా? రాయాలి. మీరు వాళ్ళు ఏం చేయండి 1 to 100 ఇవాళ రాయించండి. రేపు 100 1 to 200 వరుసగా రాయించండి. ఇంకో రోజు 200 1 to 300 ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి తప్ప వాడు వచ్చినాయని రాయమని చెప్పకండి. ఈ సిస్టంలో మీరు పోండి. ఇప్పుడు మీకు తెలిసి కదా, ఇప్పుడు ఈ పిల్లవాడు ఏమి రాయాలని తప్పులు రాసిన వాళ్ళు నలుగురు 430 రాయమంటే 400 రాసి 30 రాసిన వాళ్ళు కదా. కాబట్టి ఏంటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు. మీరు ఇట్లా రాయమని చెప్పలే మనం 2 సార్లు చెప్పడం కంటే అర్థం చేసుకుంటాడు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య సమేధయ. మనం కొంత చెబితే వాడు సొంత అవగాహనతో కొన్ని నేర్చుకుంటాడు. మనమేమనుకుంటామంటే వాడికి బుర్రేం లేదు, మనమే అన్నీ చెప్పాలి. ఇప్పుడు దీన్ని ఇంకా కొద్దిగా స్టాండర్డైజ్ చేద్దాం. ఇంత స్టాండర్డైజ్ చేయడానికి కొన్ని గేమ్స్ చేయించాలి. ఆ గేమ్స్ ఏంటో డిఫరెంట్. Sit down. 1. Come here. You ready, sir? వెనక్కి వెళ్ళి కూర్చో. బాగా బ్రహ్మానందమ్మ ఎంత 8 2 2 బాగుంది. ఈ గోయింగ్స్ బ్యాక్ ముందుకు మీరు sit there.
jumbled is working. Numbers. Right. Now I call one number. You are come here and frame this number. I will say one example. If I say 652, who is 6 here? Come. Who is 5 here? 5. Meaning 5. 5. No, here in this line. Come. 5. This is 652. Right? ఎవరు ముందుకు వచ్చేస్తే వాళ్ళు విన్. రైట్? Go and sit down. ఇటు మీరు రావాలి, ఇటు మీరు రావాలి. రైట్? 438. 438. రండి, ఎవరు మీరు పక్క 438. చూసుకోండి, మీ దాంట్లో ఎవరు ఉన్నారో చూసుకొని పంపించండి. మీ దాంట్లో ఎవరు 400 కమ్ 38. ఇక్కడ నువ్వు ఇది మీకు 38. 8 ఎవరు? కమ్. ఇక్కడ ఎవరు? 8. 33. 3 ఎవరు? కమ్. 8. This is 400. Who completed first? They completed first. This group got 10 marks. B group got 0 marks. This group 0. Go. 640. 640. Go. 640. 640. Go. 640. Who is 4? Who is 0? 640. Here 600. 4. Who is 4? Go. Is it 640? Is it right? No. Correct them. Yes. That is correct. This is wrong. Go and correct it. You sit down. You correct it. This is now 650. Again, who got 10 marks? This group 10 marks. This group 0 marks. Right. ఇదిగో నేను ఎప్పటి చెప్పినప్పుడు మీరు అందరూ చూసుకోండి, ఎవరికి రావాలి, ఎవరు రాకపోతే వాళ్ళని పంపించాలి. మీకు మార్కులు రావాలి కదా. మీరు ఇక్కడ ఎవరు ఉంటారు మీ లీడరు? అందరినీ చూసి వెంటనే పంపించాలి. రైట్? 159. 159. 159. 159. Hey, is it correct, right? Who is here? 159. 159. Who is 9?
right? Now it is right. You sit down. Right? Very good. Who got 10 marks again? Zero. Right. Go. Hey, don't play with cards. 864. 864. 864. Again, who got first mark? This one. Go. Again, zero. Now 753. 753. Hey, is it 753? Is it 753? No. Yes, who will correct that one? Now this is who got first? Right? Now, only two choices are there. 123. 123. Who is two? 123. Again, we do got 10 marks. Go. Again. 247. 247. 247. That is right. Again, who got 10 marks? Right? Do you understand the system? అంటే అది చెప్పిన సంఖ్యలను మళ్ళీ పునర్భవనం చేయడం, పర్ఫెక్షన్ చేయడం. ఇది శిశువాటిక ఆటల ఆధారంగానే ఉందా, లేకపోతే మనం ఇంకేమైనా? ఇప్పుడు ఇంకోటి చూడాల్సింది, మొదట్లో సంఖ్య చెప్పినప్పుడు కానీ ఇప్పుడు ఈ ఆట ఆడించినప్పుడు కానీ నేను ఎక్కువ మాట్లాడానో వాళ్ళు ఎక్కువ చేశారు? సంఖ్య చెప్పింది కూడా నేను ఒక్క 2 చెప్తే వాళ్ళు 10 చెప్పారు. నేను ఒక సంఖ్య చెప్తే వాళ్ళే వచ్చి ఫ్రేమ్ అయ్యారు. కరెక్షన్ చేసాము మనం. కరెక్షన్ ఎవరు చేశారు? దిస్ ఈస్ ది సిస్టమ్. కాబట్టి పిల్లలు తమంతట తాము నేర్చుకోగలుగుతారు. రైట్? చైన్ సెంట్రిక్ యాక్టివిటీ బేస్డ్ జాయ్ఫుల్. ఎస్, కరెక్ట్. ఇంకా ఆడదామా?
ఇది కూడా చేయించవచ్చు. గ్రూప్ ఒకళ్ళు పిలిచి ఇవే సంఖ్యలు వేయమంటే వీళ్ళు ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి తీసుకొని చెక్క వేయాలి. ఇదే యాక్టివిటీ, జస్ట్ డిఫరెన్స్. ఇంకోటి తీసుకోండి, ఇంకోటి అదే. What is this? 100. 152. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, మీరు ఇద్దరే రావాలి. ఇద్దరు వచ్చి అక్కడ నేను కొన్ని వేస్తాను, ఇక్కడ కొన్ని వేస్తాను. అక్కడి వాళ్ళు అడి చేయాలి, ఇక్కడ వాళ్ళు ఇడి చేయాలి. మీరు ఇద్దరు ఎవరు వస్తారో నిర్ణయం చేసుకోండి. ముందు ఎవరిద్దరు వస్తారో, ఇట్లా ఇక్కడ ఇద్దరు, ఇక్కడ మీరిద్దరు వస్తారా? నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇక్కడ రా. ఒక సెట్కు వెనుక శాండ్ పేపర్ ఉంది, ఇంకో సెట్కి లేదు. సో ఇవి లేకపోతే ఇది ఆగదు. కింద పెట్టుకుందాం. కింద పెడితే మీకు ఎవరికి అయిపోయింది. బోర్డు మీద రామని చెప్పండి. ఇదిగో దీంట్లో నుంచే 2 నెంబర్లు తీయాలి. ఒక్క పని చేస్తాను. వీళ్ళకు ఒక నెంబర్ చెప్తాను, వాళ్ళకు ఒక నెంబర్ చెప్తాను. ఎవరు కరెక్ట్ చేస్తారో చూస్తాను. ఇద్దరికి ఒకేసారి. అందులో మీరు ఒకరు వచ్చి అక్కడ 246 పెట్టండి, ఇక్కడ 357. ఇద్దరే మీరు 357. ఎవరు ముందు పెట్టారు? బి. మీకు now this for this one 7 second here second right 749 864
రైట్. రెండు కార్డ్స్ చేసేస్తే బాగుంటుంది. రైట్. నా కలెక్ట్ చేసేసి ఈ మొత్తం కలెక్ట్ చేసి అక్కడ పెట్టేసి నా ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. Make a circle. Circle. Only one circle. Right. No. One circle. You cut the chain. Cut the chain. One circle. Big circle. Hey, come very near. Cut the chain. Cut the chain. Right. Hey. Now we will play a game. Right? For addition and multiplication. Oral. I will say first 2. Then add 2 and he has to say 4. 2 plus 2? 4. He has to say 4 plus 2? 6. Right? You have to say 6. 6 plus 2? 8. 8 plus 2? 10. 10 plus 2? 12. 12 plus 2? 14. Like this. Who says wrong, they will be out. Who will say correct, they will win. Right? From this side. Okay. 2. 2 plus 2? 4. 4 plus 2? 6. 6 plus 2? 8. 8 plus 2? 10 plus 2? Out. If anyone says late, out. 10 plus 2. Sit down. 12. Out. 12 plus 2. 14 plus 2. Out. 14 plus 2. 16. Speed. Out. 16 plus 2. 18. Out. 18 plus 2. Out. 18 plus 2. 21. Right or wrong? Out. 18 plus 2. Out. 18 plus 2. Hey. Out. 18 plus 2. 20. 20 plus 2. Out. 20 plus 2. 20. 22. 20 plus 22 plus 2. Out. 20 plus 22 plus 2. 21. Out. 22 plus 2. 24. Out. 24 plus 2. 26. 28. 30. Very good. 30 plus 2.
38. 48. 40. 66, right. 8. 70. Out. 74. 90, 100. ఫస్ట్ డే ఇట్లా ఉంటుంది. సెకండ్ టైం వేయండి, అంతకంటే స్పీడ్గా చెప్తారు. ఫస్ట్ టైం వాళ్ళకి అండర్స్టాండ్. ఏ బాబు దీనికంటే కొద్దిగా హార్డ్ అయింది బేస్ సంఖ్య. ఇప్పుడు 2, 4, 6 ఈజీ. 1, 3, 5 చెప్పడం ఇట్లా కొద్దిగా అలవాటు చేసేసి ఇప్పుడేమో యాడ్ 2 చేసింది. తర్వాత ఏం చేయాలి? యాడ్ 3, యాడ్ 4, యాడ్ 5, యాడ్ 6 ఇట్లా ఈ విధంగా చేసినట్టయితే ఇది మల్టిప్లికేషన్ వర్క్ వస్తుంది, అడిషన్ వర్క్ వస్తుంది. అంటే బాబు ఎవరు మాట్లాడే వాళ్ళని పంపించేస్తారు, ఇక్కడ గేమ్లో ఉండరు. అట్లా వాళ్ళను ఆట ఆడిపిస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు జనరల్గా ఏమైతుంది అంటే మీరు పిల్లలు అడగండి, వాడికి ఓరల్ మ్యాథమెటిక్స్ రావట్లేదు. వాడు 6 + 3 అంటే 6 ఇక్కడ పెట్టుకుంటున్నాడు, మళ్ళీ 3 ఇక్కడ పెట్టుకొని 1, 2, 3 ఇక్కడ లెక్క పెడుతున్నాడు. అది పోవాలి. ఓరల్ మ్యాథమెటిక్స్ని పెంచాలి ఆలోచన. ఇట్లాగే మైనస్ చేసేస్తే 2, 2 చేసినాం అనుకోండి, డిఫరెంట్ మైనస్. ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి ఇప్పుడు? లేకపోతే 30. ఎందుకంటే పై సంఖ్య అంటే వాళ్ళకి కష్టం. అర్థమైందండి? ఇప్పుడు మనకి ఇంకా ఉన్న టైంలో ఇంకా జూనియర్ మ్యాథ్స్, నర్సరీ ఇవన్నీ పూర్తి కావాలి. కాబట్టి ఇది అర్థమైంది కదా, ఎడిషన్స్ ఇటువంటి అని. ఇంకా మిగిలిన ఎడిషన్స్లో కూడా నెంబర్తో ఎట్లా చెప్పాలి అని తర్వాత తెలుసుకుందాం. రైట్? ఓకే, స్టాండ్ అప్. Go to your class. Right? అక్కడ ఉంచండి, అవసరం ఆడ ఉంచండి. టీచింగ్ సిస్టంలో 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. ఇవి 2
రెండింటి మధ్యలో తేడా ఏంటి? ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, రెండు సిస్టమ్స్. అంటే మీకు అర్థం కావడానికి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక 6th క్లాస్కి వచ్చేసిన తర్వాత అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. దట్ ఈస్ VPR by 100. ఇది సూత్రం. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఇది చేసేస్తే సూత్రం చెప్పేసాం, లెక్కలిస్తా అని చేస్తారు. ఇదాన్ని ఏమంటారు? డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ సూత్రం చెప్పాం మనకి. సూత్రం చెప్పకుండా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక 100 రూపాయలు తీసుకున్నాం. దానికి వడ్డీ రేటు ఒక 15 శాతం. ఏమంటే ఇది ఎన్నిటికి అంటే కాలం, ఇది అసలు, ఇది వడ్డీ రేటు, కాలం. ఒక సంవత్సరానికి వేసామనుకో, ఒక సంవత్సరానికి వేస్తే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 15 రూపాయలు అవుతుంది ఇంట్రెస్ట్. ఒరిజినల్ 15 రూపీస్, 100 రూపీస్. ఇంట్రెస్ట్ 15. ఇది 15 వచ్చింది, రైట్? ఇప్పుడు ఇదే 100 రూపీస్, ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ టైం 2 years. ఎంత అవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? మొత్తం రేట్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? సంవత్సరానికి 15 అయితే 2 yearsకి ఎంత అవుతుందమ్మా? 30. ఇది కూడా చెప్పలేకపోతున్నారేంటి? భోజనం స్వీట్ కొద్దిగా ఎక్కువ అయినట్టు. ఇప్పుడు ఇదే 100 200 చేసాం. 200 చేసేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50 ఉంది. ఇదే 2 years ఉంది. 60 ఎంత అవుతుంది? 60 అవుతుంది కదా. ఇప్పుడు 500 50 2 years ఎంత? 150, రైట్. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఇదంతా చేయలే లెక్క. ఇందులో ఎన్ని 100s ఉన్నాయి? 500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15 into 5 75. 75 into 2 వచ్చేసింది కదా. కాబట్టి ఇప్పుడు మనం సూత్రీకరణ ఎట్లా చేస్తామంటే, ఈ 500లో ఎన్ని 100s ఉన్నాయి అంటే 500. కాబట్టి ఇది 100 into 50 into 2. అర్థమైంది? ఈ 2 కొట్టేసేస్తాం. 5 into 15 75 into 2 150. ఇప్పుడు సూత్రీకరణ చేసినాం మనం. ఇప్పుడు ఇదేంటిది? ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ అయిన తర్వాత దీని తర్వాత ఇది ఎంతున్నది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది టైం. ఇది ఇట్లా ఎట్లయినా వేసుకోవచ్చు. PRT ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది టైం బై 100. దీన్నే మెథడ్ అంటారు? ఇండక్టివ్ మెథడ్ అంటారు. ఏం మెథడ్ అంటారు? ఇప్పుడు పిల్లలకు నేర్పడం కూడా ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు ఏ మెథడ్ ప్రకారం నేర్చుకున్నామంటే మనం ఇవాళ
డిడక్టివ్ మెథడ్ ప్రకారంగా నేర్చుకున్నాం. ఏది తప్పు కాదు, రెండు ఉన్నాయి, ఏది సౌకర్యం అనుకుంటే అది నేర్చుకోవచ్చు. ఇది అర్థమైందా? ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. ఒకసారి సూత్రం చెప్పి సూత్రం ప్రకారం లెక్క చేయడం డిడక్టివ్ మెథడ్. కాదు, సూత్రం ఎట్లొచ్చిందో తెలుసుకొని లెక్క చేయడం ఇండక్టివ్ మెథడ్. అర్థం కాదు, కొంచెం చాలా కేసులలో క్వశ్చన్ మార్క్ ఉంది. సూత్రం ద్వారా సమస్యను సాధించడము, సమస్య ద్వారా సూత్రాన్ని రాబట్టడం. రైట్, పర్ఫెక్ట్. సూత్రం ఆధారంగా సమస్యను సాధించడం ఏదైతే ఉన్నదో డిడక్టివ్. ఆ తర్వాత సమస్యను ఆధారంగా చేసుకొని సూత్రాన్ని రాబట్టడం ఇండక్టివ్. బాగా చెప్పాం. సో ఇప్పుడు దీన్ని మనం నర్సరీ దగ్గర ఈ డిడక్టివ్ మెథడ్ ఉంటుంది. ముందు పిల్లవాడికి రైట్ ఇటువంటి ఏమి ఉండదు. మీరు పిల్లలకి ఒక్కొక్కసారి మనం చాలా సంతోషపడతాం. నర్సరీలో ఎంతవరకు నేర్పించాలి? 10 వరకు నేర్పించాలి. మీరు ఏ స్కూల్ కన్నా పోయి చూడండి, పిల్లవాడికి 20, 30, 40 వరకు రాస్తున్నారు లేదు? రాసిన తర్వాత మనం ఎంత సంతోషపడతామంటే ఓహో మనం బాగా నేర్పాము. పిల్లవాడికి అటు వెళ్ళి ఒరే బాబు నేను నిన్న చేసిన పని కూడా అది. వాళ్ళు 30, 40, 50 దాకా రాసిన పిల్లలు నర్సరీ వాళ్ళు పోయి ఇంకొక 5 స్టోన్స్ తీసుకురండి గ్రౌండ్లోకి వెళ్ళాను అన్న తర్వాత పోయి పిల్లవాడు ఒక్కొక్కడికి పట్టుకొచ్చాడు. ఎన్ని రాండి 5, ఎన్ని రాండి 5. ఎందుకు పట్టుకొచ్చాడని కౌంటింగ్ తెలియదు, అంటే నెంబర్ కౌంటింగ్ అనేది తెలియదు. దీని కారణంగా పిల్లవాడు ఇది పట్టుకొచ్చాడు, ఒకడు పెద్ద రాయి పట్టుకొచ్చాడు. ఇప్పుడు ముందు చేయాల్సింది ఏంటంటే పిల్లవాళ్ళకు ఈ నెంబర్ ఐడెంటిఫికేషన్ చేయండి. చిత్రాలు అవి ఇప్పుడు పిల్లవాడికి చెప్తాం. మొట్టమొదలు వాడికి అర్థం చేయించాలి. వాళ్ళు చేయించిన కొరకు ఇట్లాగే ప్లానర్ బోర్డు తీసుకుంటాం. 1 1 1 2 2 2 3 3 3. పిల్లలైతే పలికేవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు కదా. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి 1 2 3 4 5 అని చెప్పేసేసి ఇప్పుడు దీన్ని తీస్తాం, ఇక్కడ వేస్తాం. వాట్ ఇస్ దట్? 3 4 1 2 5 ఇట్లా జంపులు చేసి వాడికి రికగ్నేషన్ తెప్పిస్తాం. ఈ రికగ్నేషన్ తెప్పించేసిన తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి పని ఏంటంటే అప్ టు 5 వరకే చేద్దాం మొదలు. అంత ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక 5 రెండమ్మా.
Come here. Come. This is one. This is five. This is four. This is this is two. ఇంకా నర్సరీ క్లాస్ వాళ్ళు అయితే బాగుంటుంది. You go and bring that number, your number. You show and tell it. One. Six. Who is two? ఇంకోటి ఏది? తీసుకురా. రైట్. ఇట్లా పెట్టాలి మంచిగా. రైట్. ఇట్లా గుర్తింపు చేయాలి. ఈ గుర్తింపు చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే జాయింట్స్ డౌన్. Right. This is right. You take 10. Yes. Put them according to your number. మీ నెంబర్ ఎంత ఉందో దాని ప్రకారం కౌంట్ చేసి అది ఇక్కడ కింద పెట్టి దాని మీద పెట్టండి. ఆ నెంబర్ ఎంత ఉందో అంతే పెట్టాలి.
1 ఉంటే 1 పెట్టాలి, 3 ఉంటే 3 పెట్టాలి, 4 ఉంటే 4 పెట్టాలి, 5 ఉంటే 5 పెట్టాలి. రైట్, వెరీ గుడ్, ఫైన్. ఇది సరిగ్గా పెట్టేసేసారు. ఇప్పుడు చూడండి, come here. Come this side. You look here. Is it correct? Is it 1? How many are there? 4. Where you have to put that? 4. Just do it. chair Yes. Stand on the chair. Correct it. Very good. Can you correct? Stand up. Come here. Where is 3? Where is 2? Very good. Right. 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 Very good. Sit up. ఇప్పుడు కార్డ్స్ ఇట్లా వేస్తాం. కార్డ్స్ వేసేసిన తర్వాత ఆ కార్డ్స్ మీద మనం వెళ్ళి గింజలు పెట్టాలి. పెడితే అది చూద్దాం. గింజలు పెట్టాలి, ఈ చిత్రం పెట్టాలి. రైట్. This is not paper. ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు. ఇది ఎక్కడ పెట్టాలో చూడు, కౌంట్ చేసి పెట్టి అక్కడ ఇక్కడ ఇది కౌంట్ చేసి ఎక్కడ పెట్టాలో పెట్టు.
కూర్చోండి, sit down. Hey, sit down, sit down. Hold. Hold. మీరు సినిమా చేయాలి. అది మీరు సినిమా చేయాలి. మరి ఏం చెప్పిందంటే 2:30 to 4 తీసుకోమని. Come. రైట్, ఒకసారి వచ్చి చూడండి కొంతమంది. Move forward. Move forward and go to your place. Go. Stand up and go. సో మీరు కంటిన్యూ చేయమంటారా? ఓకే, ఇప్పుడు యాక్టివిటీస్ కాకుండా నేను మీకు చెప్తాను, మీకు అర్థం కాకపోతే యాక్టివిటీ చేస్తాను. ఫస్ట్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ నెంబర్. సెకండ్, నెంబర్ ఇచ్చి కౌంటింగ్. తర్వాత నెంబర్ ఇచ్చి చిత్రాన్ని తీసుకురమ్మంటాం, మ్యాచింగ్. ఇది నర్సరీ దృష్టిలో పెట్టుకుని కొద్దిగా పైబాలు కాబట్టి కొద్దిగా చేశారు. తర్వాత నేల పైన నెంబర్స్ వేయడం. నెంబర్స్ వేసి నెంబర్స్ అంటే ఇవే నెంబర్స్ వేస్తాం, కింద రాయొద్దు, రాసేసినట్టు దాన్ని తొక్కుతారు. కాబట్టి ఆ పక్కకు వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ మనం నెంబర్ ఇస్తాం. నెంబర్ ఇస్తే వాళ్ళు ఆ నెంబర్ పక్కన పోయి నిలబడాలి. అంటే వాడు ఐడెంటిఫికేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. వాడు నిలబడి 7 7 5 5 అది కూడా చెంపుళ్ళు ఉండాలి. తర్వాత నెంబర్ కార్డ్స్ ఇస్తాం, జంపుళ్ళు ఇచ్చేస్తే వాళ్ళు సీరియల్ నెంబర్ ప్రకారం నిలబడాలి. 0 to 9 or 1 to 9. వాళ్ళు తప్పు నిలబడితే కరెక్షన్ మనం చేయొద్దు. ఎవరు చేయాలి? పిల్లలు చేస్తారు. వాడు అట్లా అవుతాడు, ఇటు పెడతాడు, ఈ చొక్క లాగి ఇట్లా చేస్తాడు. తర్వాత నెంబర్స్ వరుసగా చెప్పడం. పిల్లలందరూ రౌండ్ కూర్చొని రౌండ్గా నిలబెట్టి 1 2 3 4 5 6 7 8 9 9 8 7 6 5 4 3 2 1 అంటే పిల్లలు చేయించుకోండి. నర్సరీ వాళ్ళు కాబట్టి కొన్ని షీట్స్ తయారు చేయాలి. ఇది A4 సైజులో, దాని మీద నెంబర్స్ వేయాలి. ఆ నెంబర్స్ ఎట్లా వేయాలి? జంబుళ్ళు ఉండాలి. అంటే 4 9 2 6 1 0 ఇట్లా వేయాలి. అట్లా ఒక షీట్ తయారు చేయాలి, ప్రతి పిల్లవాడికి ఒక షీట్. లేదంటే ఇద్దరు పిల్లలకు ప్రతి పిల్లవాడికి ఒకటి చేస్తే మంచిది, పర్మనెంట్ అది. Only 0 to 9. Only 0 to 9. 0 to 9 అంతే, నర్సరీకి అంతే కదా. రాసి మనం ఏ నెంబర్ చెప్తే వాడు ఆ నెంబర్ మీద వేలు పెట్టాలి. అందరు
నెంబర్ అట్లా పెట్టిందా లేదో చూసుకోవాలి. వాడికి నెంబర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఈ ఫ్లాష్ కార్డ్ ఇస్తే ఫ్లాష్ కార్డ్ ఆధారంగా చిత్రము, ఆ తర్వాత గింజలు పెట్టడం 2. మీరు తీసుకెళ్ళచ్చు. మనం ఎట్లయినా క్లాస్లో 20 ఉంటారు. ఈ పిల్లలకి ఉట్టిగా నెంబర్స్ ఇస్తాం. 0 to 9 ఒక గ్రూప్, 0 to 9 ఒక గ్రూప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లయితే పై నెంబర్స్ పిలిచామో 7 అంటాం. ఇందులోకి వెళ్ళి ఒక పిల్లవాడు రావాలి, దీంట్లో నుంచి ఒక పిల్లవాడు. ఇప్పుడు ముందు వస్తే వాడికి విన్. ఆ పద్ధతిలో వాళ్ళకి పోటీ, అంటే వాళ్ళంతటా వాళ్ళే చేస్తుంటారు అన్నట్టు గ్రూప్. దీన్నే కొద్దిగా మార్చి ఇంకో రకంగా చేయొచ్చు. అక్కడ కార్డ్స్ అన్ని 2 గ్రూపులుగా వేస్తాం. వేసేసి ఇక్కడ 2 జతలు వేస్తాం పిల్లవాడి. వాడి ఇక్కడ నుంచి పోవాలి. ఎందుకంటే మనకి ఏం కావాలి? షార్ట్ కావాలి, గేమ్స్ కావాలి, మనీ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి 6 తీసుకొని రమ్మంటాం. వాడు ఎవడు తీసుకొని ఇక్కడికి ముందుకు వస్తాడో ఆ గ్రూప్. అంటే ప్రతి దగ్గర ఐడెంటిఫికేషన్ విత్ కౌంటింగ్. ఇది కావాలి. ఈ సంఖ్యలు పెట్టేటప్పుడు జాగ్రత్త చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకుంటున్నారు, నిలువనే పెట్టాలి. 1 2 3 4 5 ఇట్లా 1 2 3 4 5 ఇట్లా పెట్టదు. ఎందుకు పెట్టదు? అది 1 పక్కకు 2 పెడితే ఏమవుతుంది? 12 అవుతుంది. అందుకొరకని పలకల మీద పెట్టించేటప్పుడు కూడా అడ్డంగా పెట్టించచ్చు. చాలాసార్లు ఏం చేస్తారంటే, స్టేట్ ఉందనుకోండి, పెద్ద స్కూళ్ళలో స్టేట్స్ ఉన్నాయి, చాలా స్కూళ్ళలో ఇప్పటికీ స్టేట్స్ ఉన్నాయి. 1 2 ఇట్లా పలక మీద పెట్టిస్తారు. ఇది తప్పు. పలకన అవసరానికి ఇట్లా తిప్పి ఇక్కడే పెట్టించాలి. అక్షరాలు అడ్డంగా, సంఖ్యలు నిలువుగా పెట్టించాలి. ఆ తర్వాత తరగతి గదిలో తప్పకుండా చార్ట్ ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి చేసి ఉపకరణాలు మళ్ళీ వెళ్దాం. పిల్లలకి వాళ్ళకి ఇట్లా కప్స్ ఇచ్చేసేసి అందులో ఒక 10 నెంబర్లు ఇచ్చేసి 10 నెంబర్లు ఇచ్చేసి వాళ్ళని ఏం చేయమంటామంటే, ఇక్కడ 2 2 2 2 2 వాళ్ళకి అడుగుతాం ఎన్ని లైన్స్ అయినాయి. 2 2 పెడితే ఎన్ని లైన్స్ అయినాయి? 5 లైన్స్ అయినాయి. దీనివల్ల ఏమొస్తుంది? మల్టిప్లికేషన్ వస్తుంది, అడిషన్ వస్తుంది. కాబట్టి వాడు చెప్తాడు 2 2 2 2 2 ఎన్ని అయినాయి? 5 లైన్స్. ఈ వీటిని 3 3 పెట్టండి. 3 3 3 ఇప్పుడు ఎన్ని మిగులుతాయి? 1 మిగులుతుంది. ఇప్పుడు 3 3 పెడితే 3 3 ఎన్ని లైన్స్ అయినాయి? 3 లైన్స్. కాబట్టి వాడికి అడుగుతాం మొత్తం 10 3 3 ఎన్ని లైన్స్ లో పెట్టవచ్చు? 3 లైన్స్ లో పెట్టవచ్చు. బ్యాలెన్స్ ఎన్ని మిగిలినాయి? అదే 4 4 చేసాం. ఎన్ని మిగులుతాయి? ఇట్లా పిల్లవాడికి అడిషన్ మల్టిప్లికేషన్ అనేది వాడికి ఈజీగా, వాడు 1వ తరగతి నర్సరీ ఈ యాక్టివిటీ చేయొచ్చా చేయలేడా పిల్లవాడు?
ఇది చేస్తాడు. మీ నెంబర్లు చెప్పాం మనం. వాడు ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ అని చెప్పాం, ఎడిషన్ అని చెప్పాం. ఎన్ని వరుసలు పెట్టావు, ఎన్ని గింజలు పెట్టావు, రైట్. ఇది అయిపోయిన తర్వాత మీరు సబ్ట్రాక్షన్ పెడతారు. సబ్ట్రాక్షన్ పెట్టి వాళ్ళకి ఎన్ని గింజలు? 10 గింజలు ఉన్నాయి. 10 గింజలలో వాడిని ఏం చేయమంటాం? ఇంకో 10 గింజలు ఉన్నాయి, ఇంకో 10 ఉన్నాయి. తీసి ఒక 2 గింజలు ఇక్కడ పెట్టుకుంటాం. ఇందులో ఎన్ని గింజలు ఉంటాయి? 8. వాటి ఆ గింజలు ఎట్లా ఏం చేయాలి? కౌంటింగ్ చేయాలి. 8. అట్లా 10లో నుంచి 1 తీసేయండి, 10లో నుంచి 4 తీసేయండి, 10లో నుంచి 5 తీసేయండి, 10లో నుంచి 1 తీయండి. ఇట్లా తీసేసి చేయాలి. నాట్ ఓన్లీ 10. ఒకనాడు ఏం చేయాలి? 7 ఇవ్వాలి, ఒకనాడు 6 ఇవ్వాలి, ఒకనాడు 4 ఇవ్వాలి. ఇట్లా ఒక్కొక్క నాడు కొన్ని గింజలు ఇచ్చేసి దాంట్లో నుంచి ఇప్పుడు ఇది పిల్లవాడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సబ్ట్రాక్షన్ అనేది. 7 ఇచ్చాము, 7లో నుంచి 3 తీసేస్తే ఎన్ని మిగిలినాయిరే? 4. వాడు ఎవరికి ఇచ్చారు? పక్క వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే పక్కన పెట్టేసి అని చెప్తే చాలు, రైట్. ఆ రకంగా మీరు పిల్లలకి కౌంటింగ్. ఇట్లా శిశువాడికి భిన్నంగా ఏమన్నా ఉందా? ఏమన్నా లేదు. శిశువాటిక పద్ధతిలోనే ఉందా? మళ్ళీ మన పుస్తకంలో అన్నీ ఉన్నాయి. మీకు ఇంకోటి చూసారో లేదు, నర్సరీ మ్యాథ్స్ ఎవరెవరు చూసారు? చేయొద్దండి. కొత్త బుక్, నర్సరీ బుక్లో స్టోరీ ఉంది. నర్సరీ మ్యాథమెటిక్స్ బుక్లో స్టోరీస్ ఉన్నాయి. చూడలే కదా? చూడండి. నేను పుస్తకాలు తెమ్మన్నాను, తెచ్చి అక్కడ పెట్టారు. ఇంగ్లీష్ ఒకటి తెమ్మన్నాను. స్టోరీ రాశారా? చూసేవారైనా? రాసిన తర్వాతనే పంపిస్తాం. ఇవాళ మీరు ఎంతసేపు అయినా కానీ సమారోహం అయినా లేకపోతే పంపిస్తూ ఉంటారు. ఏదో ఒకటిగా రాసి హోంవర్క్ ఇస్తారు, విడిచిపెడతారు అనేది ఉండదు. ఇక్కడనే కూర్చుంటానికి 7 దగ్గర ఆగేట పూసేస్తాం. ఎవరైతే నాకు స్టోరీ చూపిస్తారో వాళ్ళు పంపిస్తారు. అందుకే పుస్తకాలు కూడా తెచ్చి పెట్టారు అక్కడ, రైట్. కాబట్టి ఈ పద్ధతిలో 2, 3 తీసివేసేసి ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి. సబ్ట్రాక్షన్, డివిజన్ ఇవన్నీ నేర్పించేస్తాం. ఏ తరగతిలో? నర్సరీ. సో మనం జూనియర్ కేజీకి వచ్చాము అనుకోండి. మ్యాథ్స్ జూనియర్ కేజీకి వచ్చిన తర్వాత స్టోరీయా? స్టోరీ చూస్తానంటే నేను చూపిస్తాను. కొత్త బుక్లో చూపించమంటారా? ఎన్ని స్టోరీస్ ఉన్నాయి? ప్రతిదానికి ఒక స్టోరీ ఉంది, రైట్. ఇప్పుడు పాతదంతా కూడా నర్సరీలో నేర్చుకున్న ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏం చేయాలి అని అంటే మనం 1 నెల రోజులు రివిజన్ చేయాలి. జూన్, జూలై అంతా కూడా, రైట్. జూలై వచ్చేసిన తర్వాత మీరు ఏం నేర్పించాలి? 11 నుంచి నేర్పించాలి. 11 నుంచి కూడా ఇంతే. 11 నుంచి ఏం నేర్పిస్తాం? 11, 12, 13, 14, 15 నేర్పిస్తాం. నేర్పించేటప్పుడు అప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే సింపుల్గా నేర్పించవద్దు. పిల్లవాడి ముందు బండల్స్ వేయండి. 10 బండల్, 10 వాటిని ఒక బండల్ చేయమని. ఇది 10 ప్లస్ ఇంకొకటి తీసాం. ఇప్పుడు ఎంత అయింది? 11 అక్కడ పెట్టేసేసి వాడి నోట్బుక్ మీద దాని మీద 11 నెంబర్ అయింది. వాడికి ఇట్లా మొదలు కౌంటింగ్ నేర్పండి. 10 + 1 11, 10 + 2 అట్లా. 1 + 2 12 అని చెప్పొద్దు. చాలా చోట్ల ఏం చెప్తున్నారంటే చాలా మిస్అండర్స్టాండింగ్ ఉండదు అన్నట్టు. ఇట్లా రాస్తారు 1, 2, 12, 3, 1, 31. ఇది ఎప్పుడు చెప్పొద్దాం. 3, 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. అన్ని స్కూల్స్ అదే, అన్ని స్కూల్లో అదే చెప్తున్నారు. 3, 1, 31, 4, 1, 41. ఇది ఎప్పుడు ఎక్కడ చెప్పొద్దాం. పిల్లవాడికి బండిల్ ఇచ్చేసినాం, నేర్పించాం. 11, 12, 13, 10 + 1 11. 1, 1, 11 కాదు, 10 + 1. ఎక్కడ బండిల్స్ తయారు చేసి చెప్పారమ్మా? 1, 2
వెరీ గుడ్. అన్ని చోట్ల ఇది రావాలి. అంటే వాస్తవానికి ఇవి కానివ్వండి, చాలా స్కూళ్ళలో కనీసం ఆ గింజలు, పూసలు, రాళ్ళైన కనీసం ఏం లేకపోతే ఇవి ఏమి ఉంటుంది కదమ్మా. ఫ్లాష్ కార్డ్స్ అయితే నేను చూస్తున్నాను, పెద్ద పెద్ద స్కూళ్ళలో ఫ్లాష్ కార్డ్స్ లేవు, నెంబర్ ఫ్లాష్ కార్డ్స్ లేవు. ఆ తర్వాత లెటర్స్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ లేవు, ఏ ఫ్లాష్ కార్డ్స్ ఉండట్లేదు. ఆ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నా వీటితో ఏం చేస్తున్నారమ్మా అంటే ఏం లేదు. అవి ఎప్పుడో ఇట్లా చూపిస్తున్నాం, సరే ఇన్ని యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంది కదా అంటే ఎస్. అప్పుడు ఓహో అట్లా చాలా వాటిలలో లేవు, నేను చూసినామంట. మళ్ళీ కూర్చోబెట్టి తయారు చేయాలి. ఎందుకమ్మ ఇవన్నీ మన ఇళ్ళకి ఎట్లయినా వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి, పెద్ద సైజు కూడా ఉంటున్నాయి ఈ మధ్యలో వెడ్డింగ్ కార్డ్స్. దాని మీద అతికించలేమా? అతికించవచ్చు. లేదంటే మీరు ఏం చేయండి, మీరు కావాలంటే మేము సాహిత్యంలో నుంచి ఇస్తాం, పాత పుస్తకాలు ఉన్నాయి. ఆ పాత పుస్తకాలు మ్యాథమెటిక్స్ ఇచ్చేస్తే ఇప్పుడు ఇవన్నీ దాంట్లో నుంచి చేసినాయి కదమ్మా, ఇవన్నీ దాంట్లో నుంచి చేసినాయి. ఆ పాత పుస్తకాలను కటింగ్ చేసుకుంటే ఇవన్నీ తయారైతే మంచి కలర్ఫుల్గా ఉంటాయి. కానీ సిద్ధంగా ఉన్నాము మనం తయారు చేసుకోవడానికి. ఎవరున్నారు? నేను చేయొచ్చున్నదా ఎట్టట్లే అంటే ఇప్పుడు చేయొచ్చడం కాదమ్మా, ఈ గేట్ దాటినాక, ఆ మెయిన్ గేట్ దాటినాక జ్ఞాపకం ఉంటుంది మీకు చేసినట్టు. అంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు. ఇది చెప్తామా, మళ్ళీ బుక్ను ఓపెన్ చేస్తారా మీరు వెళ్ళి? ఎవరు చేస్తారు? నిజంగా సత్యంగా చెప్పండి, మేము పోయిన తర్వాత చేస్తామనే వాళ్ళు ఇప్పటి వల్ల పోయింది చేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలి, రైట్? తర్వాత ఉండవలసిన ఉపకరణాలు ఇంకా 5 minutes ఉన్నది మనకు, రాసుకోండి. ముందు ఒక చార్ట్, చార్ట్ అంటే నెంబర్. ఇంకొకటి చెప్పేది చెప్పి ఇంకొకటి నెంబర్ చార్ట్ అయిపోయిన తర్వాత ఫ్లాష్ కార్డ్స్. ఫ్లాష్ కార్డ్స్ ఎన్ని ఉండాలి? కనీసం 2 pairs. 2 pairs ఉండాలి. సంఖ్య ఎక్కువ ఉన్న కాడ 3 pairs ఉండాలి. తర్వాత 500 పూసలు. పూసలు అయితే బెస్ట్. ఏంటంటే గింజలు అయితేనేమో పుచ్చుపట్టిపోతాయి, రాళ్ళేమో మంచిది కాదు పిల్లవాడికి. నోట్లో పెడతాడు. అదే అందుకొరకు పూసలు పెట్టుకుంటే మంచిది. బస్ ఇవి పోను షేప్స్ ఉంటే చాలు, చిన్న తరగతులు. ఇంకేమి అవసరమైతాయమ్మా? టర్కీ టవర్ కూడా ఉంచుకోవాలి ఇవన్నిటి కొరకు, రైట్? తర్వాత ఇవి కూడా ఫ్లాష్ కార్డ్స్ ఇప్పుడు నుండి ఇట్లా పట్టుకునే పద్ధతిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ రకమైనటువంటి 2 pairs ఉండాలి. ఆ తర్వాత చిన్న 2 pairs ఉండాలి. ఇవి పెట్టుకోవాలి. ఇంకా మార్బుల్స్, చింతపిక్కలు అనేది చింతపిక్కలు ఏమైంది అంటే పుచ్చుపెట్టిపోతాయి. మార్బుల్స్ 2 మాసాలు అయిన తర్వాత పడేసింది కదా, అది కానీ పల్లి గింజలు కానీ అవన్నీ తీసుకొస్తారు. మొన్నటి వరకు ఉన్నాయండి, ఏమైనా పుచ్చుపట్టిపోయింది. అందులో పూసలు అయితే మంచి పూసలు అయితే నాకు తెలిసి ఒక 4-5 years దాకా ఏం కాదు. ఇంకొక చిన్న విషయం చెప్పి వదిలేస్తాను. పిల్లవాడికి పేపర్స్ రాయడం ఎప్పుడైనా మీరు అప్ టు 10 వచ్చేంతవరకు రోజుకు పలక మీద 2 కంటే ఎక్కువ పెట్టచ్చు. 2 కంటే ఎక్కువ పెట్టించకుండా ఏం చేయాలి? పిల్లవాడికి మీరు బాగా రాయమంటారు. బాగా రాయంటే వాడు ఏం చేస్తాడంటే వాడు రాయడు, ఇట్లా చేస్తాడు. అంతే కదా, మీకు అందరికీ ఎక్స్పీరియన్స్. ఇట్లా చేస్తారు. మనం చేయాల్సిన వాడు ఏం చేస్తాడో చేయలేము. ఇక్కడ 2 lines పెట్టేసి ఇక్కడ రాస్తాం. ఇదేంటిది
వాడు చూస్తూ ఇండిపెండెంట్గా రాయాలి. ఇక్కడ దాని మీద దిద్దడం ఎన్నిసార్లు దిద్దాడో ఓకే, కానీ మనకి ఇక్కడ ఒక 3 టైమ్స్ రాసేస్తే 6 టైమ్స్ రాసేస్తే ఓకే, వాడికి వచ్చేసినట్టు, వాడు స్వతంత్రంగా రాసేస్తాడు. రైట్? ఆ విధంగా 1 to ఎక్కడి వరకు? 10 వరకు. 10 దాటామంటే రోజు 5 పెట్టించాలి. ఎందుకంటే 1 వచ్చేసింది అనుకోండి, ఇది రాయడం వాడికి ముందే వచ్చేసింది, ఈ 1 వచ్చింది, ఈ 1 వచ్చింది, కొత్తది ఏం లేవు. కాబట్టి ఇట్లా 5 పెట్టించాలి. మళ్ళీ చార్ట్ అక్కడ ఉంచాడు, అది నేరం కాదు, వాడు సీరియల్ ఆర్డర్గా చూసుకుంటూ రాయనియండి, ఇబ్బంది ఏం లేదు, వాడు గుర్తుపట్టగలిగితే పర్వాలేదు. రైట్? ఇట్లా ఎక్కడి వరకు? 30 వరకు రాయించండి. 30 వరకు రాయించిన తర్వాత 30 నుంచి పెట్టించడం ఆపేస్తే అది పడకలు ఉన్న చోట, లేకపోతే నో లుకింగ్ ఉన్న చోట ఇట్లా పెట్టి 31, 32 ఇట్లా 40 మీరు కూడా ఇట్లా గీత పెట్టేది. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్లో అట్లా చెప్పిందండి. ఇక్కడ నలుగురి రాసేసి ఇక్కడ ఇట్లా గీత పెట్టింది. వాడు ఒక 5, 6, 7 టైమ్స్ రాసేస్తాడు. ఇట్లా రోజుకి ఎన్ని నేర్చుకుంటాడు? 10 నేర్చుకుంటాడు. ఇట్లా ఎక్కడి వరకు నేర్పాలి అని అంటే 130 వరకే నేర్పాలి. 130, 140 అంతకంటే ఎక్కువ నేర్పోదు. మరి తర్వాత ఎట్లా నేర్చుకుంటాడు? నేను ఇవాళ చెప్పాను, నేను నెంబర్స్ 100, 200, 500, 900 వాడు అట్లా ఆలోచన శక్తి వాడిలో ఉంటుంది. దాని ఆధారంగా వాడు ఏం చేస్తాడంటే మొత్తం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి? 130 నుంచి. ఇక అప్పుడు మీరు 131, 132 అని పెట్టించవలసినటువంటి అవసరం లేదు. మీరు తరగతిలో ప్రాక్టీస్ చేసి చూడండి, డెఫినెట్గా సాధ్యమవుతుంది. రైట్? ఈ దాంట్లో కూడా మీకు ఇవాళ చూపించిన దాంట్లో ఒక డిఫరెన్స్ ఉన్నది. ఒకదాన్ని నేను దాచేశాను, ఆ దాచేసిన దాన్ని మీరు చూడలేదు, అర్థం చేసుకోవాలి. ఇవాళ నెంబర్స్ చెప్పాను కదా, ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ 2 days ఏం చెప్తానంటే మామూలుగా నెంబర్స్ అని చెప్పాను, కానీ మీకు ఏ నెంబర్స్ చెప్పలేదంటే మధ్యలో 0 వచ్చే నెంబర్ చెప్పలేదు ఇవాళ. అది చెప్తే కన్ఫ్యూజ్ అవుతాడు పిల్లవాడు. మొదటి రోజు చెప్తే, రెండో రోజు చెప్పినా కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకొరకని ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత ఇవి చెప్పండి. అంటే 302, 506 ఎట్లా రాస్తాం? ఒకటి చూపిస్తే వాడు రాసేస్తాడు ఇవాళ అట్లా. సో ఆ విధంగా ఆ తర్వాత ఎడిషన్స్ ఇవి ఎట్లా పెట్టాలి చిత్రాల ఆధారంగా అనేది మళ్ళీ ఎప్పుడైనా కూర్చున్నప్పుడు నేర్చుకున్నాం. రైట్? ధన్యవాద్, నమస్కారం.